సర్వ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక మహావృక్షం రావి చెట్టు గురించి చెప్పుకుందాం. ఈ రావి చెట్టునే అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. ఇది పొడి తేమ ప్రాంతాలలో పెరిగే పెద్ద వృక్షాలలో ఒకటి. భారత్, నేపాల్, దక్షిణ చైనా తదితర ప్రాంతాలలో ఈ రావి చెట్టు బాగా పెరుగుతుంది. ఈ రావి చెట్టు కాండం 3 నుంచి 5 మీటర్ల వ్యాసం వరకు విస్తరిస్తుంది. దాదాపుగా 30 నుండి 60 మీటర్ల ఎత్తు వరకు ఈ రావి చెట్టు పెరుగుతుంది. ఈ రావి చెట్టు మొరేసి కుటుంబం మాగ్నోలియోప్సిడా వర్గానికి చెందినది. రావి చెట్టు ఆకులు చివర సన్నగా మాదేలి ఉంటాయి. 10-12 సెంటీమీటర్లు పొడవుతో 8 నుంచి 12 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ ఆకులు ఉంటాయి. రావి చెట్టు పండ్లు లేదా కాయలు 1-2 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఈ రావి చెట్టు బయాలజీ పేరు ఫికస్ విలిజియోసా. సంస్కృతంలో అశ్వత్థ, పిప్పల అనే పేర్లతో కూడా పిలువబడుతుంది. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరునికి మనం సమర్పించే 21 పత్రాలలో 19వ పత్రంగా ఈ రావి చెట్టు ఆకులను పేర్కొనడం జరిగింది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని అని చెప్పడం జరిగింది. బోధి వృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చుని సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడని చరిత్రలో చెప్పబడింది. రావి చెట్టు కొమ్మలను, సన్న పుల్లలను ఎండబెట్టి ఆ ఎండు పుల్లలను నేతితో కాల్చి ఆ భస్మాన్ని తేనెలో కలిపి సేవిస్తే శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయని వైద్య శాస్త్రాలలో చెప్పబడింది. ఈ రావి ఆకులు సుగంధం, దుర్గంధం లేకుండా ఒక ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. సంస్కృతంలో రావి చెట్టుని ప్లక్ష వృక్షంగా చెప్పడం జరిగింది. ఈ ప్లక్ష వృక్షం అనబడే రావి చెట్టు నుండి సరస్వతి నది నేరుగా భూమి మీదకి జాలువారిందని ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. అధిక రక్తపోటు, మధుమేహం, యాసిడ్ సమస్యల చికిత్సలో రావి చెట్టు బెరడు విశేషంగా పనిచేస్తుందని వైద్యశాస్త్రంలో పేర్కొన్నారు. భారతీయ సాహిత్యం ఈ రావి చెట్టుని అశ్వత్థ వృక్షంగా వర్ణించింది. అశ్వత్థ వృక్షం అనగా జీవితం యొక్క చెట్టు అని అర్థం. ఈ రావి చెట్టు జీవితకాలం సుమారు 900 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలో ఉండే జయశ్రీ మహాబోధ అనే రావి చెట్టు అతి పురాతనమైనదిగా చెప్పడం జరుగుతుంది. దీని వయసు 2250 సంవత్సరాలకు పైగానే ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. రావి చెట్టు కాండం, బెరడు, ఆకులు, పూలు, కాయలు, వేళ్ళు ఇలా చెట్టులోని ప్రతి భాగం ఔషధ పరంగా, ఆధ్యాత్మిక పరంగా సనాతన సంప్రదాయంలో విశేషంగా అధిక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. రావి చెట్టు విశాలమైన కొమ్మలతో ఉంటుంది. పెద్ద పెద్ద కొమ్మలు నలువైపులకు విస్తరించి ఉంటాయి. దట్టంగా ఆకులు ఉంటాయి. ఈ రావి చెట్టు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యమైనదిగా పేర్కొనడం జరిగింది. యజ్ఞాలు, హోమాలు సమయంలో ఈ రావి చెట్టు పుల్లలను అంటే సమిధలను హోమాలు, యజ్ఞాలలో ఉపయోగిస్తారు. వాటి నుంచి వచ్చే
సువాసన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని విశ్వసించడం జరుగుతుంది. కాండం బలిష్టంగా ఉంటుంది, ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఆ చెట్టు కింద సేద తీరితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్టు నుంచి వెలువడే వాయువులు కానీ కిరణాల ప్రభావం కానీ మనకు సోకినప్పుడు అవి మన మీద పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ఈ రావి చెట్లు పెద్ద పెద్ద దేవాలయాలు ఆవరణాలలో ఉంటాయి. భక్తులు ఆ చెట్లకు ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. ఆ ప్రదక్షిణాలు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఆ చెట్టు నుంచి వెలువడే శక్తి మన శరీరానికి తగిలినప్పుడు, శరీరంలోకి వెళ్ళినప్పుడు మనలో ఒక నూతన ఉత్తేజం, శక్తి కలుగుతాయి. ఇక ఇతిహాసపరంగా పౌరాణికంగా చూస్తే రావి చెట్టు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. అన్ని వృక్షాలలోకెల్లా అత్యంత పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఉంది. అశ్వత్థామ వృక్షంగా అంటే అశ్వత్థ వృక్షంగా ఈ రావి చెట్టు ఎంతో ప్రసిద్ధికెక్కినది. శ్రీ మహావిష్ణువు రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తిగా, చెట్టు కాండములో కేశవుడుగా, కొమ్మల్లో నారాయణుడుగా, ఆకుల్లో హరిగా, చెట్టు కాయలలో సకల దేవతలు అందరూ ఉన్నారని స్కంద పురాణం పేర్కొంది. ఈ రావి చెట్టు ప్రాధాన్యాన్ని వివరిస్తూ వేద మంత్రాలలో ఇలా చెప్పడం జరిగింది. మూలలో బ్రహ్మరూపాయ, మధ్యలో విష్ణు రూపేణ, అగ్రతే శివరూపాయ వృక్షరాజాయ నమో నమః అని. రావి ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల దోషాలు పాపాలు తొలగి పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయని ప్రతీతి. రావి చెట్టుని శనివారం నాడు స్పృశిస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఈ రావి చెట్టు ఆరోగ్య ఉపయోగాల గురించి చెప్పాల్సి వస్తే, రావి ఆకులను ఒక గాజు సీసాలో 1 లీటరుకు 5 నుంచి 8 ఆకులు వేసి 3 రోజులు ఉంచి ఆకులు తీసివేసి వడగట్టి ఆ నీరు త్రాగితే జలుబు, దగ్గు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. ఈ రావి చెట్టు పుల్లలతో పళ్ళు తోమితే దంతధావనం అంటారు. పంటి నొప్పులు, పంటి జబ్బులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. రావి పండ్లు ఆకలి పెంచడానికి ఉపయోగపడతాయి. రావి పండ్ల గింజలు చూర్ణం చేసి అంటే పొడిగా చేసి 2 గ్రాములు రావి గింజల పొడిని పాలతో కలిపి 2 సార్లు తీసుకుంటే రక్తశుద్ధి అవుతుంది. రావి పండ్లు పొడిని పాలలో కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వైద్య శాస్త్రాలలో చెప్పబడింది. రావి చెట్టు బెరడు 50 గ్రాములు బూడిదిగా చేసి అంటే భస్మంగా చేసుకొని నిమ్మరసం, నెయ్యి కలిపి తామర సోకిన చోట శరీరంలో పూస్తే నయమవుతుంది. ఈ ఉపయోగాలు ఆయుర్వేద పుస్తకంలో గ్రంథస్థం చేయబడినవి. వృక్షో రక్షతి రక్షితః అని నానుడి. అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయి. అందుకు ఈ రావి చెట్టు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉండే ఈ రావి చెట్లు వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని గ్రహించి మంచి ప్రాణవాయువును మనకి
కాసేపు అలా ప్రశాంతంగా ఉన్నా ఎంతో ఎనర్జీ మన శరీరంలో ప్రవేశిస్తుంది. అందుకు కారణం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ చెట్టులో కొలువై ఉంటాడు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడంటే ఇంకా సకల దేవతలు ఉన్నట్లే అక్కడ. దానికి తోడు సామాన్య శాస్త్రపరంగా చెప్పుకున్న ఈ విశాల ప్రదేశంలో విస్తరించిన ఈ చెట్టు కొమ్మలు, ఆకులు, లేత చిగుళ్ళు వాతావరణంలోని కాలుష్యాన్ని గ్రహించి మనకి మంచి ప్రాణవాయువుని అందిస్తాయి. ఈ మహావృక్షాలలో ఒకటిగా పేర్కొనబడే ఈ అశ్వత్థ వృక్షం, ఈ రావి చెట్టు మనకు ప్రాణాధారం, జీవనాధారం. మన జాతి ఉనికికి, మనుగడకు ఈ రావి చెట్టు అత్యంత విలువైనది, ప్రధానమైనది, ముఖ్యమైనది. మానవాళి మనుగడకు ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మహావృక్షం, అశ్వత్థ వృక్షం, రావి చెట్టును మన వంతుగా మనందరం కాపాడుకోవాలి, భావి తరాల వారికి అందించాలి. ఇది మన కర్తవ్యంగా భావించాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.